మీ అందరూ సంతానం లేక చాలా దూరాల నుంచి ఆటోలు ఎక్కి బస్సులు ఎక్కి తినక ఇక్కడికి వస్తున్నారు. మీరు వచ్చారంటాం కన్నా భగవంతుడు మిమ్మల్ని లాక్కొచ్చాడంటాం కరెక్ట్. ఎందుకంటే ఒక వీడియో ద్వారా, ఫోటో ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా విన్నా కూడా ఆ దెయ్యం మనల్ని ఇక్కడికి రానివ్వదు. సందులో డాక్టర్ ఉన్నాడు, గొంతులో డాక్టర్ ఉన్నాడు, విజయవాడ వెళ్ళాలా, ఎందుకు అంత దూరం అని ఆపేస్తానికి ప్రయత్నిస్తుంది. అయినా భగవంతుడు మన అవమానాలని, కన్నీళ్ళని, ఆవేదనని గమనించి ఎలాగైనా నీకు బిడ్డనివ్వాలని ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, ఇది ఒక రహదారి ఉంది అని చెప్పి మిమ్మల్ని ఇక్కడికి పిచ్చుకలకి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు ఇక్కడికి లాక్కొచ్చాడు. ఇక్కడ మీకు కొంత విచిత్రంగానూ వింతగానూ ఉంటుంది. ఇక్కడ ఎందుకనంటే డాక్టర్ గారు ఇంతవరకు కనపడలేదు, ఇప్పుడే కనపడ్డారు. పొద్దున్నుంచి అసలు డాక్టర్ ఉన్నాడా లేడా, యూట్యూబ్లోనే ఉంటాడా, ఇక్కడికి తీసుకొచ్చావు, ఏంటిది అంత తేడాగా ఉంది, పద వెళ్ళిపోదాం అని మళ్ళీ దెయ్యం మళ్ళా మొగుడిని ఎత్తి మీదకి ఎక్కి పెళ్ళాన్ని లాక్కపోవడానికి, పెళ్ళాన్ని ఎత్తి మీదకి ఎక్కి మొగుడిని లాక్కపోవడానికి ప్రయత్నించి ఉంటుంది. అయినా కూడా భగవంతుడు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి, గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు డాక్టర్ వైఎస్ బాబు దర్శనం అయ్యింది. అంటే ఏంటి అర్థం? ఇలాగే పట్టుదలగా ఓర్పుగా ఉంటే నీ బిడ్డ దర్శనం కూడా త్వరలోనే అవబోతుందని అర్థం. ఇవాళ ఒక విశేషం ఉంది. ఏమిటి విశేషం అంటే చాలామంది మరి గ్రేట్ పర్సనాలిటీస్ ఇవాళ ఇక్కడికి వచ్చారు మన దగ్గరికి, మనల్ని మనందరినీ అభినందించడానికి వచ్చారు. ఏమిటి ఆ విశేషం అంటే మనము పేషెంట్లకి ఆ భోజనం పెట్టాలి అన్నది ఇవాళ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరం అయింది. అంటే 1 year నుంచి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఎక్కడైనా ప్రపంచంలో మీకు ప్రైవేట్ డాక్టర్ భోజనాలు పెట్టడం చూసారండి? నెలకు 3 లక్షలు తీసుకుని ఐవీఎఫ్ చేసే డాక్టర్లు కూడా పెట్టట్లేదు భోజనం. కానీ ఇక్కడ సంవత్సరానికి 500 రూపాయలు తీసుకుంటూ కూడా మనం సంవత్సరం నుంచి భోజనం పెట్టగలుగుతాం. కాబట్టి వీటిని వీడియోలు, ఫోటోలు ఎందుకు తీస్తున్నామంటే మిగతా డాక్టర్లు కూడా ఇది ఇన్స్పిరేషన్గా ఉండాలి, మోటివేషనల్గా ఉండాలి. మీకు ఎలా అయితే దేవుడు వీడియో చూపించి మిమ్మల్ని ఇక్కడికి లాక్కొచ్చాడో, ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, వాళ్ళకు తెప్పించి పెడితే మీకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఒకసారి అక్కడ భోజనం దగ్గర లేట్ అయింది అనుకోండి, మీరు వచ్చేటప్పటికి మేము వెళ్ళిపోవచ్చు. లేదా అక్కడ బడ్డీల దగ్గర ఏది పడితే తిని ఆరోగ్యం పాడు చేసుకోవచ్చు. ఇదేమీ లేకుండా చక్కటి ఆహారము, మంచి ఆహారము, మీకు ఉపయోగపడే ఆహారాన్ని మేమే తీసుకొచ్చి పెడితే చక్కగా మీ పని ఏంటో వచ్చిన పని చూసుకుని మీరు వెళ్ళిపోగలుగుతారు. ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 500 సంవత్సరానికి ఫీజు తీసుకుంటూ నేనే పెట్టగలిగినప్పుడు నెలకు 2 లక్షలు 3 లక్షలు తీసుకునే డాక్టర్లు ఈజీగా పెట్టచ్చు. కాకపోతే భగవంతుడు వాళ్ళకి ఒకసారి దారి చూపించాలి. వాళ్ళు మంచి డాక్టర్లు అయ్యి ఉండొచ్చు, వాళ్ళ మనసులో ఈ ఆలోచన వచ్చి ఉండకపోవచ్చు. ఆ మంచి డాక్టర్లకు కూడా, మనసున్న డాక్టర్లకు కూడా చూపించి భగవంతుడి ఆహారం పెట్టించాలనే విశేషంతో మేము ఫోటోలు, వీడియోలు తీస్తున్నాం. అంతే తప్ప ఏదో ప్రచారం చేసుకోవాలని కాదు. భగవంతుడే నన్ను గుర్తించి 17,000 మందికి ప్రెగ్నెన్సీ ఇప్పించాడు. ఒక ఐవీఎఫ్, ఒక ఆపరేషన్ లేకుండా. ఇది వరల్డ్ రికార్డు. అలాగే భగవంతుడు గుర్తించాడు. ఇవాళగా మరి సంఘంలో భగవంతుడు లాంటి మనుషులు అనే వాళ్ళు కూడా ఇవాళ మీకు ఈ స్టేజ్ మీద ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, వారందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఉన్నంతలో తింటూ మిగిలిన దాంట్లో కొంత దాసి నలుగురికి ఉపయోగపడాలని పెట్టే మనస్తత్వం ఉన్నవాళ్ళు, వాళ్ళని ధర్మాత్ములు, పుణ్యాత్ములు అంటారు. ఈ రోజుల్లో కలియుగంలో కూడా ఇలాంటి వ్యక్తులు వాళ్ళ పనిని మానుకొని పరుల కోసం సాయం చేయాలని వచ్చే వాళ్ళని ఏమంటారమ్మా? దేవుళ్ళనే అంటారు. అలాంటి దేవుళ్ళే వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా అటు పక్కన ఉన్న మా కొండాయగుంట రాము గారు వాకర్స్ క్లబ్లో మరి ఈ జిల్లా మొత్తానికి సెక్రటరీగా ఉన్నారు. అలాగే వసంత్ కుమార్ గారు, మా వసంత్ కుమార్ గారు మరి బ్రహ్మదేశం డాక్టర్ వసంత్ కుమార్ గారు, వారు ఒక వృద్ధాశ్రమాన్ని మెయింటైన్ చేస్తూ ప్రతిరోజు వారికి ఆహారం అందించే కార్యక్రమం, మంచి కార్యక్రమం. ఆయన రిటైర్ అయిపోయినా టైర్ అవ్వకోకుండా, ఆయన వయసు ఎంతో తెలుసా? వయసు 70 వరకు ఉన్నాడు ఆయన. మెట్లెక్కి వచ్చేస్తాడు, టకటక మెట్లు ఎక్కుతాడు. నేనేమో లిఫ్ట్ ఎక్కుతా ఉంటా. 73. చూసారా, ఆయన సేవ చేస్తుంటే భగవంతుడు ఎలా శక్తినిస్తున్నాడో. అలాగే ఎంతోమంది వృద్ధులకి అనాథాశ్రమంలో ప్రతిరోజు భోజనం పెట్టిస్తూ, అలాగే మరి వాకర్స్ క్లబ్ అనేది ఒకటి పెట్టి నడక మంచిది, వ్యాయామం మంచిది మనం చెప్తున్నాం. మన ప్రోటోకాల్లో ఉంది, అది ఎవరు చెప్పట్లేదు, మనం గట్టిగా చెప్తున్నాం వాటి విషయాన్ని. అలాంటిది నడిపిస్తూ బ్రహ్మదేశం వాకర్స్ క్లబ్ నడిపించడమే కాకుండా రోటరీ క్లబ్ బెజవాడ స్టార్స్కి ఈరోజు ట్రెజరర్గా నిన్నే ఈ మధ్య మరి ప్రమాణ స్వీకారం చేసి మరొక క్లబ్ ద్వారా, అలాగే లైన్స్ క్లబ్ అభయాలో మరి దాంట్లో కూడా సేవలు అందిస్తూ అన్ని దాంట్లో కూడా సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన వ్యక్తి మా బ్రహ్మదేశం డాక్టర్ బ్రహ్మదేశం వసంత్ కుమార్ గారు. అలాగే మరి ఈసారు గవర్నర్
వాకర్స్ క్లబ్ కృష్ణా డిస్టిక్ 202 డిస్టిక్కి నెక్స్ట్ 2027 ఇయర్కి ఎలక్టెడ్ గవర్నర్ గారు మా ప్రసాద్ గారు. ఆయన కూడా పోస్ట్ మ్యాన్గా చేసి చక్కగా రిటైర్ అయిపోయి కూడా మరి ఆయన టైర్ అవ్వకోకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిమగ్నం అవుతున్నాడు. అలాగే రోటరీ క్లబ్లో కూడా బెజవాడ స్టార్స్లో కూడా మెంబర్గా ఉన్నారు. లయన్స్ క్లబ్లోను మరి స్పందన సేవా సమితి ఇలా చాలా రకాల స్వచ్ఛంద సేవా సంస్థల్లో ఆయన పాల్గొంటూ ఎంతోమందికి సేవ చేస్తున్న వ్యక్తి. మరి ఈరోజు ఇక్కడికి మా ఫస్ట్ టైం వచ్చారు మా వారు మహంతి గారు కూడా ఇక్కడికి వాళ్ళ ఎందుకు ఈయన కూడా మరి రోటరీ క్లబ్ బెజవాడ స్టార్స్లో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి మొన్నే ప్రమాణ స్వీకారం చేసి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. వారు ఇదే కాదు, ఎన్నో సేవా కార్యక్రమాలు బయట కూడా ఆయన చేస్తూ ఉన్నారు. వారు చేస్తూ నలుగురితో చేయిస్తూ మరి ఉండే మంచి మనిషి. వారు కూడా ఇవాళ మనకి ఇక్కడికి రావాలి, మన అభినందించాలని ముందుకు వచ్చినందుకు వాళ్ళకి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మనకి ఇక్కడ మరి లేడీస్ కూడా ఉన్నారు, శ్రీమూర్తులు. వీరందరూ సింగనగర్ యోగా హాల్ దగ్గర చక్కగా ప్రతిరోజు ఎంతోమందికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ యోగాసనాలు నేర్పిస్తూ వాళ్ళ ఆయుష్ని పెంచుతూ వాళ్ళ బాడీని ఫిట్నెస్ని పెంచుతున్న వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే మన శరీరాన్ని వాడకుండా మూలన పడేస్తే మొండికత్తమ్మ, దాన్ని వాడితేనే కదా చురకత్తిలాగా పనిచేస్తుంది. వీళ్ళు నేను చూశాను, వీళ్ళే వంగుతారులే అనుకున్నాను. మొన్న ఇల్లులు వంగినట్టు వంగిపోతున్నారు. నేను వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. అరే వీళ్ళు భలే బ్రహ్మాండంగా చేస్తున్నారు. అవి కొన్ని వంచడం కష్టం మనకి. అలాంటిది ఇప్పుడు మెడ మనకు సరిగ్గా వంగట్లే. ఎవరన్నా వచ్చారనుకోండి తిరగట్లా, ఇట్రా నేను చూడలేదులే, ఇటు వచ్చి నుంచో అంటే ఇటు కూడా తిరగట్లా మెడ. అలా పట్టేసిన పరిస్థితుల్లో ఉన్నాయి, బిగుసిపోయి ఉన్నాం. అలా కానీ యోగాసనాలు వాళ్ళు చేస్తూ ఎంతోమందికి చేయిస్తున్నారు. వీరందరూ కూడా చక్కగా ఈరోజు మన కోసం ఇక్కడికి వచ్చారు. వారు సమక్షంలో వారి చేతుల మీదుగా మీకు ఈ ఆహారం అందుతుంది. ఎందుకు అంటున్నానంటే మంచి మనిషి ద్వారా మనకు అందితే ఆహారానికి విలువ ఎక్కువ. ఇప్పుడు మీరు ఇంట్లో పులిహార తిన్నారు, రొట్టి పులిహార అయింది. అదే పూజారి గారి చేతి మీదకి తీసుకుంటే ప్రసాదం అయింది. రోడ్డు మీద ద్రాక్షరసం తాగుతారు, రొట్టి జ్యూస్ అద్ది. అదే పాస్టర్ గారి చేతి మీద తీసుకుంటే బ్రెడ్ ద్రాక్షరసం ప్రసాదం అయింది. ఇలా దేవుడికి దగ్గరగా ఉన్న వ్యక్తులు భగవంతుడు ఆశీస్సులు లేకపోతే వాళ్ళు చేయలేరు. అలాంటి భగవంతుడు మెప్పు పొంది భగవంతుడికి దగ్గరగా ఉన్న వ్యక్తుల చేతుల మీదుగా మీకు ఈ ప్రసాదము అందితే మీరు కూడా అనుకున్న కోరిక నెరవేరి పండంటి బిడ్డను పొందుతారనే ఆశయంతో వాళ్ళు కూడా రావడం ఈరోజు మన అదృష్టం. 1 year అయిన సందర్భంగా వాళ్ళు వచ్చారు. ముందుగా వారి సందేశాన్ని విన్న తర్వాత నెక్స్ట్ మనం ప్రసాద కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. సత్య మాట్లాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు NBGM ప్రసాద్. నేను వాకర్స్ ఇంటర్నేషనల్లో డాక్టర్ గారు చెప్పినట్టు ఎలక్ట్ గవర్నర్ని రేపు జనవరిలో ప్రమాణ స్వీకారం చేస్తాను. నా వృత్తి వచ్చేసి రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. నాకు ఇప్పుడు 66 నాకు కూడా. అయితే ఏంటంటే మాది లేచిన దగ్గర నుంచి ఏంటంటే నడవండి, నడిపించండి, ఆరోగ్యంగా జీవించండి, వాకర్స్. అలాగే యోగా, ఈ రెండింటిని వేయి చేసుకొని దాదాపుగా నేను 30 సంవత్సరాల నుంచి యోగాలో ఉన్నాను. అలాగే 12 సంవత్సరాల నుంచి వాకర్స్ ఇంటర్నేషనల్లో ఉన్నాను. అలా ఎంతో డైలీ మాకు ఇదే వ్యాపకం, ఇంకా వేరే ఏముండవు. మేము పర్సనల్ ఫ్యామిలీ ఇష్యూస్ కంటే మాకు ఈ ఇష్యూసే ఎక్కువ ఉంటాయి. లేచిన దగ్గర నుంచి మాకు ఇదే పని. మా తమ్ముడు రాము కూడా అంతే, సేమ్. లేచిన దగ్గర నుంచి ఏమేమి కార్యక్రమాలు చేయాలి, కొత్త ప్లాన్స్ ఏంటి, ఇలాంటి సిచ్యువేషన్లో మాకు డాక్టర్ గారు వచ్చారు. ఈయన అన్నదాత సుఖీభవ. ఎందుకంటే ఎంతోమంది వాళ్ళ డాక్టర్స్ హాస్పిటల్స్ చూస్తుంటే మామూలుగా ఉండవు. అలా ఎవరు కూడా అన్న ప్రసాదం అనేది ఎవరు పెట్టింది లేదు. వీరు సంవత్సరానికి 500 రూపాయలు ఫీజు తీసుకొని ఎంతోమందికి రెగ్యులర్గా, మేము మొదటి రోజు వచ్చాం, మధ్యలో వస్తాం, ఇవాళ లాస్ట్ రోజు కాదు, 1 year యానివర్సరీ సందర్భంగా మేము వచ్చి మీ అందరి సమక్షంలో వారిని సన్మానం చేద్దామని మేము వచ్చాం. మధ్యలో అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మేము రాగానే మాతో కూడా ఇలా ప్రసాదం మీకు ఇస్తూ ఉంటాం. అలాంటి ముఖ్యంగా మీ అందరికీ ఏంటంటే ఇప్పుడు ఒక పాప వచ్చింది కదా 1 yearకి, మీరందరూ నెక్స్ట్ ఇయర్ ఇంకో పాపను తీసుకొని రావాలి ఇక్కడికి. మా యొక్క కోరిక ఇది. ఎందుకంటే డాక్టర్ గారి హస్తం అలాంటిది.
చాలా మంచి అసలు ఇంకోటి ఏంటంటే మంచి మనసున్న వ్యక్తులు. ఇంకోటి ఏంటంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అదే టైప్ ఆఫ్ మెంటాలిటీ. కాబట్టి అలాంటి మంచి వ్యక్తులు, మంచి మనసున్న వ్యక్తులతో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే కాబట్టి దాన్ని ఎంతైనా అభినందయం. కాబట్టి మీరు మీ తరపున, మా తరపున, అందరి తరపున మరొకసారి వారికి ఆయురారోగ్యాలు కలగాలని, మీ అందరికీ సంతాన భాగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. అలాగే రీసెంట్గా నేను కూడా రోటరీ క్లబ్లో చేరాను. ఇప్పటివరకు లయన్స్ క్లబ్లో నేను ప్రెసిడెంట్, సెక్రటరీ ఇవన్నీ అంటే జోన్ చైర్మన్, రీజనల్ చైర్మన్, డిస్ట్రిక్ట్ క్యాడర్ వరకు వెళ్ళిపోయాను. ఇక రోటరీ క్లబ్లో మొన్న రీసెంట్గా మన ప్రెసిడెంట్ గారు మహాంతి గారు కూడా మమ్మల్ని జాయిన్ చేయడం, ఇదిగా ఆయన పిన్ కూడా ఇచ్చారు. ఆ పిన్ కూడా పెట్టుకున్నాను ఈరోజు. అదే అలాగా రోటరీ క్లబ్లో కూడా నన్ను వైస్ ప్రెసిడెంట్గా వారు మరి నన్ను తీసుకోవడం జరిగింది. మనం ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు మహాంతి వాసుదేవరావు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మనకు నిజంగా కనిపించే దేవుళ్ళు ఎవరైనా ఉన్నారంటే మన తల్లిదండ్రులు, ఆ తరువాత డాక్టర్. ఎందుకంటే మనం ఏది వచ్చినా, మనకు ఏ కష్టం వచ్చినా, ఏ ఒంట్లో ఏది వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందు మన తల్లిదండ్రులు చూస్తారు మనకేమైందని చెప్పేసి. తర్వాత డాక్టర్ గారే, మనకేం తల్లిదండ్రులు చూడకపోయినా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారి చేతిలోనే అంతా ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు ఈ పిల్లల విషయంలో, పిల్లలు ఈ విద్యుల కాలం చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ డాక్టర్ గారు చాలా విన్నా, నేను కూడా చాలా విన్నా. డాక్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, చాలామంది చెప్పారు, సార్ మీ గురించి చెప్పారు, చాలా బాగా చూస్తారు, ఎవరైనా పంపించండి అని చెప్పేసి. అందుకనే మేము కూడా ప్రత్యక్షంగా చూద్దామని చెప్పేసి మేము వచ్చాము ఇక్కడికి, ఇట్లా సంవత్సరం అయిన సందర్భంగా. అలాగే ఈ డాక్టర్ గారు చెప్పారు కదా, అందరికీ ఈ వీడియోలు అనేది చూసేయి ఒక మన ద్వారా స్ఫూర్తి పొందడానికి తప్పితే ఈ సేవలు అనేవి మన ద్వారా స్ఫూర్తి పొందాలి ఎవరిని కూడా. మా అమ్మగారు మాట చెప్పారు, దేవుడికి దండం పెట్టు, అందరికి అన్నం పెట్టు అనే పద్ధతిని నేను డాక్టర్ గారు అనుసరిస్తున్నందుకు నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సార్. ఇంకే కాలాతీతమైంది కాబట్టి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వారికి ముందు ప్రసాదం అందించి తర్వాత వారు మనకు 1 year అయిన సందర్భంగా సన్మాన కార్యక్రమం చేయాలన్నారు. ఆ సన్మాన కార్యక్రమం కూడా చేసుకున్నాం. ఈ లోపల ముందు భోజనం అందిద్దాం సార్.